భూభాగంలో ఇరాన్ క్షిపణి దాడులు మరింత ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ హమాజ్ వార్ ఎర్ర సముద్రంలో హైతీ రెబల్స్ దాడులతో మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారింది. ఈ తరుణంలో ఇరాన్ చేపట్టిన దాడులు పాకిస్తాన్ ను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల దారేటు అన్నది చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంపై ఇరాన్ దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబారిని పాకిస్తాన్ బహిష్కరించింది. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆ రాయబారిని పాకిస్తాన్కు తిరిగి రావద్దని పేర్కొంది. అలాగే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న తమ రాయబారులను పాకిస్తాన్ వెనక్కి పిలిపించింది. ఉన్నత స్థాయి అధికారుల ఇరాన్ సందర్శనను కూడా రద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తమ పొరుగునే ఉన్న ఇరాన్ మంగళవారం తమ దేశంపై జరిపిన క్షిపణి దాడుల్లో 2 చిన్నారులు చనిపోయారని, మరో 3 గాయపడ్డారని పాకిస్తాన్ చెప్పింది. పాకిస్తాన్లోని జైష్ అల్ అదిల్ మిలిటెంట్ గ్రూప్కు చెందిన 2 స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇరాన్ చెప్పినట్లు ఇరాన్ సైన్యానికి అనుబంధంగా పనిచేసే ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్ ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య, ఇలాంటిది తీవ్ర పర్యవసానాలకు దారితీయొచ్చని పేర్కొంది. పాకిస్తాన్పై ఇరాన్ ఇలా క్షిపణి దాడి చేయడం ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ నైరుతి ప్రాంతంలోని ఓ గ్రామంపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అంతేగాక తమకు ఇరాన్ మధ్య కమ్యూనికేషన్ కు అనేక మార్గాలున్నప్పటికీ అక్రమంగా ఇలాంటి చర్యలకు దిగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వద్ద పాకిస్తాన్ తన నిరసనను కూడా తెలిపింది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా పాల్పడిన ఈ తీవ్ర ఉల్లంఘనలకు పర్యవసానాలకు ఇరానే పూర్తిగా బాధ్యత వహించాలని పాకిస్తాన్ పేర్కొంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ భీకర దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దాడులు జరిగినప్పటి నుంచి గాజా స్ట్రిప్లో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఇరాన్ దాడులు జరిగాయి. విస్తృత స్థాయి ఘర్షణలో తలదూర్చాలని తాము అనుకోవడం లేదని ఇరాన్ ఇప్పటికే ప్రకటించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గా పిలిచే ఇరాన్కు చెందిన గ్రూపులు మాత్రం పాలస్తీనాకు సంఘీభావంగా ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలపై దాడులు చేస్తున్నాయి. జనసాంద్రత తక్కువగా ఉండే పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దులలో జైష్ అల్ అదిల్ సహా వివిధ వేర్పాటువాద గ్రూపులపై పాకిస్తాన్, ఇరాన్ దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న సుమారు 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి భద్రతా విషయంలో రెండు దేశాలకు అనేక ఏళ్లుగా ఆందోళనలున్నాయి. గత నెలలో తమ సరిహద్దులో జరిగిన దాడుల్లో ఇరాన్కు చెందిన పోలీసు అధికారులు 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడులకు జైష్ అల్ అదిల్కు సంబంధం ఉందని ఇరాన్ ఆరోపించింది. ఆ దాడులకు పాల్పడిన మిలిటెంట్లు పాక్ నుంచి తమ దేశంలోకి ప్రవేశించారని ఇరాన్ హోంమంత్రి అహ్మద్ వహీదీ ఆరోపించారు. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో అత్యంత క్రియాశీలంగా ఉన్న సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్ అని యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం చెబుతోంది. షియా ముస్లింల ప్రాబల్యం ఉన్న ఇరాన్లో మైనారిటీలైన సున్నీల హక్కులకు పరీక్షించడమే తమ లక్ష్యమని ఈ గ్రూప్ చెప్పుకుంటోంది. ఆగ్నేయ సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో చురుకుగా ఉంటూ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న కొన్ని సున్నీ బలూచ్ తెగల మద్దతుతో ఈ సంస్థ క్రియాశీలకంగా ఉంది. ఇరాన్ దీన్ని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ జోల్ అని పిలుస్తోంది. ఈ సంస్థకు అమెరికా, ఇజ్రాయెల్, కొన్ని అరబ్ దేశాలు మద్దతిస్తున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తో అనుబంధంగా ఉన్న ఇరానియన్ ఫోర్స్ వార్తా సంస్థ చెబుతోంది. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని సిస్తాన్, బలూచిస్తాన్లో గల మిలిటరీ స్థావరంపై 2013 అక్టోబర్ 26న దాడి చేసి 14 మంది ఇరానియన్ గార్డులను చంపింది తామేనని ఈ సంస్థ ప్రకటించుకుంది. అలాగే పాకిస్తాన్, బలూచిస్తాన్లోని జబోల్ నగరంలో 2013 నవంబర్ 6న ప్రభుత్వ న్యాయవాది మౌసా నూరీని కూడా ఈ సంస్థ చంపినట్లు ఇరానియన్ ప్రభుత్వ ప్రసార సంస్థ సహార్ 1 టీవీ తెలిపింది. ఈ సంస్థ ఏర్పడిన 2012 నుంచి 2023 డిసెంబర్ 15 వరకు ఆత్మాహుతి దాడులు సహా అనేక దాడులకు పాల్పడి పలువురు ఇరానియన్ గార్డులను చంపేసింది. తాజాగా ఇరాక్, సిరియాల్లో మకాం వేసిన రెవల్యూషనరీ గార్డ్ శిబిరాలపై 2 రోజుల కిందటే వైమానిక దాడులను చేపట్టింది ఇరాన్. ఇప్పుడు తాజాగా తన దిశను మార్చుకుంది. పాకిస్తాన్పై అస్త్రాలను ఎక్కువబెట్టింది. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. దీన్ని సర్జికల్ స్ట్రైక్స్ గా పేర్కొంది. ఈ ఘటనలో 2 చిన్నారులు మరణించారు, 3 గాయపడ్డారు. ఈ ఘటనతో సిస్టాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా ఈ దాడుల పట్ల పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ భూభాగంపై దాడులకు పాల్పడడం సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.